దీపం ఉండగానే ఏ రీతిగా అయితే మనం ఇల్లు చక్కగా పెట్టుకొని మన ఇల్లు పరిశుభ్రం చేసుకుంటామో ఆ రీతిగానే ఈ శరీరములో ఈ దేహములో ప్రాణముండగానే ప్రభుని నమ్ముకోవాలని బైబిల్ మనకు తెలియపరుస్తున్నది. మన ఇంటిని ఏ రీతిగా అయితే ఉదయకాలమున లేచి ఆ ఇంటిలో ఉన్న సద్దను లోపల ఉన్న గలీజుని చేసి కన్నగా పరిశుభ్రం చేసి బండలు తుడుచుకొని పరిశుభ్రం చేసుకుంటాం. ఎందుకంటే మనం నివసించే ఇల్లు కాబట్టి ఆ ఇల్లుని ఎంతగా పరిశుభ్రం చేసుకుంటాం. కానీ దేవుడు కలగ చేసిన ఒక ఇల్లు ఉందయ్యా, ఆ ఇల్లు పరిశుభ్రం చేసుకోవాలని చెప్తున్నాడు. ఆ ఇల్లే దేహం. ఆ దేహంలో ఉండేది దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లును పరిశుభ్రం చేసుకొని దేవుడు నివాసముగా ఉన్న ఇల్లుని మనం ఏం చేస్తున్నామంటే పాడు చేస్తున్నామయ్యా. దేవుడు ఉండవలసిన ఇల్లులో ఎవరు ఉంటున్నారంటే దుష్టుడు, మనకు అపవిత్రమైన పొగాకు, అపవిత్రమైన మందులు, అపవిత్రమైనటివి అనేకమైనవి తింటూ వ్యభిచారము, క్రోధము ఇవన్నీ మన హృదయములో దేహం అనే ఇంటిలో ఉన్నాయి. వీటినన్నిటినీ పరిశుభ్రము చేసుకోవాలి అని నేను చెప్తున్నాడు. ఉదయమున లేస్తేనే మన ఇల్లుని ఏ రీతిగా అయితే పరిశుభ్రం చేసుకుంటామో ఆ రీతిగానే మన దేహం అనే ఇల్లును పరిశుభ్రం చేసుకోవాలయ్యా. అందుకే ఆయన చెప్తున్నాడు ఈ భూమి మీద ఉన్న గుడారము శిథిలమైపోతుంది అంటున్నాడు. అవునండి, మనము నివాసం అనే ఇల్లు, ఏ ఇల్లు మనము కట్టుకున్న నివాసాలు కావచ్చు, మన దేహము కావచ్చు, ఒక రోజు శిథిలమైపోతాయి. కానీ నిత్యమున్నది పరలోకమున్నదని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఆ నివాసం నిత్యం ఉంటది. ఈ భూమి మీదగా మనము కట్టుకున్న అన్నిటినీ శిథిలమైపోతామని దేవుడు తెలియపడుతున్నాడు. కానీ నిత్యమైన నివాసము ఒక రోజు ఉన్నది. ఆ నివాసములో నువ్వు ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ దేహం అనే ఇల్లును చక్కగా పెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అవునండి, దేవుని మాటలు వింటే మనం బ్రతుకుతామయ్యా. ఈ భూమి మీద మన జీవితము కొద్ది కాలమే. ఎంత 60-70 ఏళ్ళ జీవిత కాలము. అవును, 60-70 ఏళ్ళ జీవిత కాలం అయిపోయిన తర్వాత మనం ముగించుకొని వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఈ భూమి మీదగా శాశ్వత కాలం ఉన్నవారు ఉండరు. ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఉన్నతగుంద గొప్పవాడు కావచ్చు, అందరు ఈ భూమిని ఇడిసవలసిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని చెప్పడానికినే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కూడా మనలాగనే శరీరాకారాన్ని ధరించుకొని ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన మరణము ద్వారా మనిషికి మరో బ్రతుకు ఉన్నదని మరణించాడు. 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. తిరిగి సజీవుడిగా పరలోకానికి ఆరోపణయ్యాడు. ఆయన ఒకటేసారి వచ్చి వెళ్ళిపోయిన వాడు 40 దినములు అందరికీ ఆగపడుతూ తన బ్రతికి ఉన్నాడని, సజీవుగా ఉన్నానని అందరికి రుజువుపరుచుకొని ఈ భూమి మీద ఉన్న వారందరికీ తెలియపరుస్తున్నట్టు నేను చెప్తున్నాము. ఎందుకంటే అపోస్తలుల బోధయందు సవాసమందు కలిగి ఉండాలని వారు బోధ చేశారు. యేసు ప్రభువుని నిదానించి చూశాము. ఆయన దేవుని కుమారుడు, ఆయన దారినే లోకానికి రక్షణ అని అపోస్తలులు తెలియపరిచారు. అవునయ్యా, వాళ్ళు తెలియపరిచిన మాటలే మేము తెలియపరుస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అన్నిటిలో లిఖితమై రాయబడినది. దేవుడుగా ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్న పాపులంతా రక్షించడానికి లోకానికి వచ్చాడని రాయబడినది. అవును, మనము పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియబడుతున్నది. మన నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకములో ఉన్న వారందరిని చేరదీసి తండ్రైన దేవునికి అప్పగించాలని ఆయన ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా దారిని తప్ప ఎవరును తండ్రైన దేవుని వద్దకు చేరని తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు మీరును, మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. అదే చెప్తున్నాడు దేవుడు. ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. దేవుని మాటలుగా మేము ఎందుకు తెలియపడుతున్నామంటే ఉచితంగా మేము పొందాము కాబట్టి మీరు కూడా దేవుని యందు కలిగి ఉండాలని దేవుని మాటలు మనం ఓదార్పు చేసి పరలోకానికి నడిపించే మాటలు కాబట్టి ఆ మాటలు మీకు తెలియపరచడానికి
ఈ ఖాళీలకు వచ్చాను. అందుకే దేవుడు అందరిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగచేస్తానని తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించము, అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. చిన్ని ప్రార్థన చేసుకుందాం.